ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 26. తరువాత మందిర నిర్మాణానికి బాబా ఆశీస్సుల కోసము చిరంజీవి దామోదర్, చిరంజీవి విజయభాస్కర్లతో కలిసి నేను షిరిడీ వెళ్ళాను. బాబా పాదుకలకు నమస్కరించుకుంటున్న భాస్కర్కి అకస్మాత్తుగా వాటి మీద 2 10 రూపాయల నోట్లు కనిపించాయి. అవి అక్కడి వారికెవ్వరివి కావట. వాటిని ప్రసాదంగా దాచుకున్నాను. తరువాత గుంటూరులో శ్రీ బాబుగారిని దర్శించి మందిరానికి ఆశీస్సులు కోరితే ఆయన తమ కష్టార్జితంలో 5 రూపాయల 1 పైసా నాకిచ్చి, ఇది మందిరానికి రాముల వారిమ్మన్నారు. ప్రతి పైసాలోనూ నీళ్ల కావిడి మోసిన నా శ్రమ, నేను చేసిన భగవన్నామము ఉన్నాయి అన్నారు. చిరంజీవి శేషాద్రి మద్రాసులో శ్రీమతి రేవతమ్మ గారిని దర్శించి మందిరానికి ఆశీస్సులు కోరాడు. అమ్మ కొద్ది నిమిషాలు ప్రార్థించి 116 రూపాయలు అతనికిచ్చి, ఇది రేవతమ్మ ప్రసాదం కాదు, మీనాక్షీదేవి ప్రసాదము, అంతా బాగా జరుగుతుంది అన్నారు. చిరంజీవి విజయకుమార్ 1 వారం శ్రీ ఉండిస్వామి సన్నిధిలో ధ్యానం చేసుకొని మందిరానికి వారి ఆశీర్వచనం కోరి 1 కొబ్బరికాయ సమర్పించాడు. వారు ఆశీర్వదించి ఆ కాయ మేము బావి తవ్వించే చోట కొట్టమన్నారు. అలాగే చేశాము. గ్రామంలోని బావులన్నీ ఎండిపోయినప్పుడు ఆ బావే అందరికీ నీరిచ్చింది. శ్రీ అవధూత వెంకయ్య స్వామి పరాడ్సింగాలోని అనసూయమాత ఆశీస్సులు ఆ మందిరానికి లభించాయి. శ్రీ పూర్ణానంద స్వామి వారి ఆశీస్సులు కోరితే వారు మార్చి 30, 1978 ఇలా వ్రాయించారు. శివరాత్రి ముందు అటకేశ్వరంలో స్వామీజీ శ్రీ సాయి మహిమ గురించి చెబుతున్నప్పుడే మీ జాబు చేరింది. అందరము పులకించాము. స్వామి శ్రీ సాయిని ప్రతి శ్వాసలోనూ తలపులోనూ నింపుకున్న భక్తుని హృదయంలో తలెత్తిన శ్రీ సాయి మందిర నిర్మాణ సంకల్పము విశ్వశక్తినే ప్రేరేపించగలదు. అంతటి దివ్యమైన కార్యానికి ఎంతటి వారి ఆశీస్సులైనా కోరనవసరం లేదు. అది విధిగా సఫలమవ్వాల్సిందే అన్నారు. నిధులు చేకూరగానే మందిరం ఎలా నిర్మించాలా అని ఆలోచిస్తుంటే ఒకనాటి తెల్లవారుజామున కె సుబ్బరామయ్యకు ఒక సాయి మందిరం దర్శనమైంది. తెల్లవారాక అతడు ఆ చిత్రం గీచి చూపాడు. అది షిరిడీ సమాధి మందిరమే. వెంటనే షిరిడీ వెళ్ళి దాని ప్లాను, కొలతలు తెచ్చాము. 25/4/78 శంకుస్థాపన ముహూర్తం నిర్ణయింపబడింది. ఆ రోజున శ్రీ రంగన్న బాబు గారిని, తరువాత పూర్ణానంద స్వామివారు వస్తే వారిని శంకుస్థాపన చేయమని కోరాము. అది నువ్వే చేయాలి అన్నారు వారు. సమయానికి ఒక భక్తుడు గోదావరి నీరు, మరొకరు కృష్ణా నీరు, ఇంకొకరు తుంగభద్రా నీరు, 4వ వారు కావేరీ నీరు తెచ్చారు. మేము తెప్పించిన గంగాజలంతో కలిపి దత్తస్వామికి పవిత్రమైన పంచగంగలతో శంకువుకు అభిషేకం జరిగింది. అవన్నీ వాటికే వాటే సమకూరటం విశేషము. బాబా పాదస్పర్శతో పవిత్రమైన షిరిడీలోని మట్టి, 60 సంవత్సరాలు వారి పాదస్పర్శను పొందిన ద్వారకామాయి నేలపైన రాళ్లు శంకువులో వేశాము. చిరంజీవి చంద్రశేఖర్ షిరిడీ నుంచి వస్తుంటే మహల్సాపతి కుమారుడు సాయి స్వహస్తాలతో తన తండ్రికిచ్చిన ఊదీ పొట్లం శంకువులో ఉంచమని అతనితో పంపారు. దానిని కూడా వేసి ఉదయం 9 గంటలకు శంకుస్థాపన చేశాము. మత సామరస్యం అనే సాయి సంప్రదాయం ప్రకారము వేరువేరు మతాల వారిని ప్రార్థన చేయమని కోరాము. మొదట తమ సాటి మతస్థులు విమర్శిస్తారని ముస్లిము, క్రైస్తవుడు సంకోచించారు. కానీ ఆ రోజు తెల్లవారుజామున కలలో ఒక దివ్యపురుషుడైన ముస్లిం ఆదేశించటం వలన ఒక ముస్లిం వచ్చి ఖురానులోని ప్రార్థన చేశాడు. సమయానికి చిరంజీవి దామసిరెడ్డి వచ్చి క్రైస్తవ ప్రార్థన చేశాడు. 9:50 శంకువుపై కట్టుబడి పూర్తి చేయమని చెప్పి మేము సంతర్పణ ప్రారంభించాము. సుమారు 3,000 మందికి సడ్రసోపేతమైన సంతర్పణ జరిగింది. లారీల వారికి జరిగిన నిదర్శనాల వలన వారు సహకరించడంతో కొండరాతి కట్టుబడి ఇటుకల ఖరీదుకే పూర్తయింది. మందిర నిర్మాణం ఎంతో నిదర్శనంగా జరిగింది. కట్టుబడి నిలిచినప్పుడు మాత్రమే వర్షం కురిసేది. పనివారిలో తాగుబోతులు ఆ పని అయ్యేంత వరకు మద్యం తాకనే లేదు. జూన్ 25, 1979 పనివారు సాయంత్రం 5:30 గంటలకు స్లాబు పని సగమే చేసి పని నిలిపేశారు. దిక్కుతోచక సాయిని ప్రార్థిస్తుండగా ఏనాడు భక్తులు 20 మంది ఆకస్మికంగా వచ్చి రాత్రి 10:30కు పని పూర్తి చేశారు. వీరు పనిలో దిగేటప్పటికీ కారు మేఘాలు కమ్మి తుప్పర ప్రారంభమైంది. కానీ తెల్లవారుజామున 2:30 గంటలకు మాత్రమే కుండపోతగా వర్షం కురిసింది. నాటి రాత్రి 7 గంటల నుంచి అర్ధరాత్రి వరకు 1 మైలు చుట్టూరా కుంభవృష్టి పడినా పని పూర్తయ్యే వరకు విద్యానగర్లో పడలేదు. అక్టోబర్ 29, 1980 నా ఇంట ఉంచిన పెద్ద సాయిపటము మందిరంలో స్థాపించాలి అనుకుంటుంటే సరిగ్గా ఆ సమయానికి భక్తుల ద్వారా శ్రీ తాజుద్దీన్ బాబా, శ్రీ అనసూయమాత, శ్రీ గజానన్ మహారాజ్, శ్రీ అక్కలకోట స్వామి, శ్రీ యుక్తి బాబా, శ్రీ పుండలీక మహారాజ్, శ్రీ మాణిక్య ప్రభువు, శ్రీ చివటమమ్మ తీర్థప్రసాదాలు వచ్చాయి. మార్చి 12, 1981 మందిర ప్రారంభోత్సవానికి శ్రీ సాయి భక్తులు శ్రీ కేశవయ్యజీ, శ్రీ కామేశ్వరమ్మ, శ్రీ ఎక్కిరాల కృష్ణమాచార్య గారు విచ్చేశారు. శ్రీ చివటమ్మ టెంకాయ పంపారు.
నాడు ఏ నిమిషంలో విద్యానగర్లో ఏం జరిగిందో అదంతా చివటంలో అమ్మ భక్తులకు చెప్పారు. కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. సుమారు 20,000 మందికి సంతర్పణ జరిగింది. ఇందరు మహనీయుల ఆశీస్సులతో ప్రేరణతో నిర్మాణమైన మందిరము మాకు సాయి కరుణాలయము. నేటికి నియమంగా షిరిడీలో వలె రోజు 4 హారతులు జరుగుతాయి. గురువారం విధిగా సత్సంగము, భజన జరుగుతాయి. దుని నిర్వహించబడుతుంది. శ్రీ సాయి లీలామృతం 26వ అధ్యాయం సంపూర్ణం.